నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్లో మరి ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం యొక్క టోటల్ బకాయిలు 11,000 కోట్లు ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్కి 7,500 కోట్లు ఉంది. మరి 7,500 కోట్లు బకాయిలు ఉంటే ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉన్నారు. కోర్టు తీర్పిచ్చింది, సర్టిఫికెట్లు మీరు ఇచ్చేసేయండి, మీరు ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకోండి అని కోర్టు తీర్పిచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఈ పిల్లల సర్టిఫికెట్లు అన్నీ కూడా ఆ యాజమాన్యాలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు సర్టిఫికెట్స్ ఇవ్వండి, మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి మీకు ఆ బకాయిలు ఇప్పిస్తాం. కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. వాళ్ళు జాబ్ కోవాలి, ఫర్దర్గా ఏదైనా కోర్స్కి అప్లై చేసుకోవాలంటే సర్టిఫికెట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ రిలీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని యాజమాన్యాలని డిమాండ్ చేస్తూ, ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం కూడా గమనించుకోవాలి. ఇన్ని రోజులంటే నారాయణ చైతన్య స్కూళ్ళు ఉన్నాయి, కృష్ణవేణి స్కూల్ ఉంది, ఇంకేవో 10-15 పేర్లు ఉన్నాయి, అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని బాధపడ్డాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమవుతుందంటే మొత్తం నార్త్ ఇండియా స్కూల్స్ వస్తున్నాయి ఇక్కడికి. అలెను, ఎక్సలెన్స్, రెజనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళందరూ నార్త్ ఇండియన్ స్కూల్స్. వీళ్ళు రావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నార్త్ ఇండియన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్కూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. నష్టం ఏం జరుగుతుందంటే టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి, తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేరు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి, వాళ్ళు పెట్టుకుంటారు. ఒకటో రెండో కాలేజీలు వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,